20 మీటర్స్ ఎత్తు నుండి పడే వస్తువు భూమిని తాకినప్పుడు దాని వేగం ఎంత? ఎన్ని మీటర్స్ అండి? 20 మీటర్స్ ఎత్తు, అంటే ఇక్కడ హెచ్ వాల్యూ ఇచ్చారు, ఎంత? 20 మీటర్స్ ఇచ్చారు. అంత హైట్ నుంచి కిందికి పడేటప్పుడు దాని వేగం ఎంత అంటే తుది వేగం మనం కనుక్కోవాలి, v వాల్యూ మనము కనుక్కోవాలి. ఇక్కడ ప్రాబ్లంలో ఇన్ని మీటర్ల వేగంతో వస్తువు పైకి వెళుతుంది అని ఇవ్వలేదు కదండి, అంటే తొలి వేగం ఇవ్వలేదు కాబట్టి u వాల్యూ ఎంత తీసుకోవాలి? 0గా తీసుకుంటాము. ఇక్కడ స్మాల్ g వాల్యూ ఇచ్చారు కదండి, ఎంత? 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. g అంటే ఏంటంటే గురుత్వ త్వరణము, అంటే రాయిపై భూమి కలిగించే ఆకర్షణ బలం వలన దానిలో త్వరణం అనేది ఏర్పడుతుంది. ఆ త్వరణాన్ని మనము గురుత్వ త్వరణము అంటారు. ఈ గురుత్వ త్వరణం వల్లే రాయి అనేది కిందికి ప్రయాణిస్తుంది. సో కాబట్టి స్మాల్ g వాల్యూ ఆల్వేస్ కాన్స్టెంట్ అండి, 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఈ 3 కాంబినేషన్లో మనకు ఫార్ములా ఏంటి అంటే v² - u² = 2gh. ఇక్కడ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దామండి. ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది? 20 మీటర్ పర్ సెకండ్.